చేంజ్ అయితే 30 రూపాయలు 30 ఉన్నాయా? ఫోన్పే చేయండి. ఫోన్పే చేయండి. 20 రూపీస్ ఉన్నాయా? సరే సార్ 20 రూపీస్ చేంజ్ ఉన్నాయా? చేయండి లేవు. అదే నేను అందుకే ఫోన్పే చేయండి. 570 రూపాయలు కావాలి. ఇప్పుడు అన్లోడ్ అయింది. 78 కిలోమీటర్లు వస్తే 2570 రూపాయలు. టైం కూడా 1:30 అయిందండి. 1 గంటకు పికప్ చేసుకుంటే 5 అయిపోయింది టైం. ఒక ఆర్డర్ కంప్లీట్ చేయడానికి 4-5 గంటలు, అది 2570. కమిషన్ వంగ ఎంత వస్తుందో చూడండి. నేను అంత బాగాలేదు, నాకు అసంతృప్తిగా ఉంది. సో 2261 రూపాయలు కమిషన్ వంగ, 380 రూపాయలు కమిషన్, 240 రూపాయలు దగ్గర 300 దగ్గర కమిషన్ కట్ అయింది. అంత వంగ మన కంప్లీషన్ స్కోర్ చూడండి. ఇంకా స్టిల్ 5 అవుతుంది, 0నే ఉంది కంప్లీషన్ స్కోర్. ఇక నేను అవుట్ స్టేషన్ ఆనే చేయలేదు ఇంకా. ఆ రూల్స్ పార్టీ అంటాడు. ఆ రూల్స్ మనం పాటిస్తే గవర్నమెంట్ మనల్ని ట్రీట్ చేస్తుంది. అంటే చలాన్ వేసేది మనమే, బాధ భరించేది మనమే అని చేసి. ట్రిప్ ఎండ్ అయినాక అమౌంట్ ట్రిప్ ఎండ్ చేసినాక చెప్తా సార్ అమౌంట్ అంటే, కస్టమర్ ఏమంటాడో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు అంటాను. టైంపాస్కు రోడ్డు మీదకి రాలేదు కదా నేను, ఎక్కడెక్కడ తిరగడానికి. నేను ఎక్కడెక్కడికి ఎందుకు తిరుగుతానండి? మీ పని తీసుకున్నప్పుడు మీ పని కంప్లీట్ చేయడానికి వస్తాను. నేను అక్కడిక్కడ తిరగడానికి నా సొంత పని కాదు కదా నేను బయటకు వెళ్ళింది, కస్టమర్ పని కోసం వెళ్ళి. అసలు అనేదానికి ఆయన రీజన్ చెప్పడము, మాట్లాడము ఏందో. మళ్ళీ నాకు కస్టమర్ తెలుగుండి మాట్లాడుతున్నాడో మరి తెలుగు లేక మాట్లాడుతున్నాడో తెలుస్తలేదండి నాకు. అసలు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు అనేది దేనికి అర్థమండి? నేను ఎక్కడెక్కడెక్కడ తిరిగి వస్తానండి. కస్టమర్ అన్నాడు ఎంత అయింది అమౌంట్ చెప్పా అన్నాడు. సరే ట్రిప్పు అప్లోడ్ అయినాక కంప్లీట్ చేస్తా, అందులో వెయిటింగ్ టైము మొత్తం ఎవ్రీథింగ్ చూపిస్తా సార్, ప్రజెంట్ ఇప్పుడు చెప్పడానికి రాదా అంటే, లేదు చెప్పా అంటాడు. ట్రిప్ ఎండ్ చేయంటాడు. అన్లోడ్ కానీ ట్రిప్ ఎట్లా ఎండ్ చేయాలి చెప్పాలి కదా. అన్లోడ్ కానీ అది గంట కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, దాన్ని నేను మొత్తం భరించాలంట. కస్టమర్కి సంబంధం లేదంట. హోటల్తో ఇదే ప్రాబ్లం అంటాడు. మళ్ళీ అట్లాంటప్పుడు డైరెక్ట్ బుక్ చేసుకోవాలి, డైరెక్ట్ మాట్లాడాలి. హోటల్ ఎందుకు బుక్ చేస్తారు? మా జీవితాలతో ఆడుకుంటా టైంపాస్ చేసుకుంటా వాళ్ళకి ఎవరండి అధికారం ఇచ్చింది? అసలు కస్టమర్ అనేది గాడ అన్నాడు, బట్ మా జీవితాలతో ఆడుతున్నాడు. గాడు లేకున్నాడా ఆయన? కస్టమరు దేవుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడా? మరి చిన్నపిల్లలాక అధ్వానంగా మాట్లాడుతున్నాడు. వెయిటింగ్ ఛార్జ్ ఎందుకు ఇస్తారు? మరి ఎన్ని గంటలు వెయిట్ చేస్తే అంత వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వాలి. ఆ వెయిటింగ్ ఛార్జ్ లేనిది మేము ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? మాకు లైఫ్ అనేది, జీవితం అనేది ఊరికే రాదు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు న్యాయం జరిగేంత వరకు సపోర్ట్ చేయండి. అట్లే ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ క్రియేట్ ఉందని అట్లా సేమ్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లాగా ఇది ఛానల్స్ పెట్టుకోవచ్చు. మీరు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ దాంట్లో price.in ఇది కూడా యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.